చికెన్ కూర ఎట్లా వండుకొని తినాలో వైద్య నిపుణులు చెప్తున్నారులా. ఎందుకో ఎరికేనా? ఇప్పుడు కోళ్ళ ఫామ్‌లలో చూస్తున్నారు కదా! సూదులెత్తున్నారు, మందులెత్తున్నారు. అవి దబ్బున పెరిగేటట్టు చూస్తున్నారు. దానివల్ల తిన్నోళ్ళకు పానం అంతా కింద మీద అయిపోతుంది. గిట్ల గనుక మీరు తిన్నారనుకోండి, మీ పానాలు కాపాడుడు ఏ డాక్టర్ వల్ల కాదు. ఇగో గిట్ల తింటే మాత్రం మంచిగుంటదని వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. గిన్ని రోజులు మనకు కూడా ఎరక కాలేదుల్లా. మనం తెచ్చుకొని దబా దబా వండుకొని తిన్నాము. ఏదైనా పానం ఖరాబ్ అయితే గోలో, మందో ఏదో యేసుకున్నాం. పానాన్ని మంచిగా చూసుకున్నాం. కానీ అది ఎప్పటికి కుదురుతదా? అదే కదా వైద్య నిపుణులు చెప్పినట్టు ఇట్లా వండుకొని తిన్నామనుకోండి, పానానికి ఏం కాదు, రుచికి రుచి ఉంటది. మళ్ళీ ఎక్కువ ఖర్చులు ఎందుకులా కాను. గందుకోసమైనా గది కూడా నేనైతే ఫాలో అవుతున్నలో. గది ఫాలో అవడు ఈ వైద్య నిపుణులు చెప్పిండ్రనే కాదు, గింతకు ముందుకు మా అవ్వలు కూడా చేసేది. కాకపోతే మీకు క్లారిటీ చేయడం కోసం వాళ్ళు చెప్పినాకనే మీకు చెప్తున్నాను అన్నమాట. ఇంత ముందుకు మా అవ్వ స్టైల్లో అని చెప్పినా కదా. కానీ గది మన వైద్య నిపుణులు ఇప్పుడు ఖచ్చితంగా గిట్టనే కూర వండుకొని తినాలని చెప్తున్నారు. ఏందో ఎరికైనా అనులా, మీరు చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా, మెయిన్ గా చికెన్ అయితే మాత్రం తెచ్చుడుతోనే వేడి నీళ్ళ లేచి ఇంతంత ఉప్పేసి మంచిగా కడిగి గప్పుడు కూర వండడానికి అయితే తీసుకుపోలి. లేదనుకోండి దాని మీద ఉండే బ్యాక్టీరియా అట్లనే ఉండేది. ఎందుకంటే చికెన్ ని అప్పటిదప్పుడే కొట్టారు కదా. కింద ఎన్నో సార్లు కొట్టిన ఉంటాయి, కత్తులు ఉంటాయి, కట్టాలు ఉంటాయి, ఏమో ఏమో ఉంటాయి. అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇక దాని తర్వాత మనకు అల్లాలు మసాలాలు ఇవన్నీ వేసుడు ఎరికే కదా. ఇక మీకు మంచి కమ్మటైన టేస్ట్ ఉండాలంటే ఈ ప్యాకెట్ల మసాలాలు బంద్ చేసేయాలి. ఇన్ని లవంగాలు, ఇలాచీలు, 2 మిరియాలు, దాల్చిన చెక్క, ఇంతంతా కొబ్బరి పొడి గివ్ వేసుకున్నారు అనుకోండి, వారెవ్వా, పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లో చేసిన బువ్వ కూడా మీ చేతి వంట కింద మాత్రం తక్కువే అవుతుంది. అది నేను చెప్పుడు కాదు, మీ చేతి వంట తిన్న మీ ఫ్యామిలీ మెంబర్సే చెప్తాయి. గట్ల మసాలా నూరి పెట్టుకున్నాక మసాలా కూడా గల్లేసినలా. నేనైతే ఎప్పుడు కూడా దబ్బ అప్పటికప్పుడే నూరుతా, మసాలాను అయితే గందులో వేసుకుంటా. ప్యాకెట్లో అయితే ఎక్కువ అవాయిడ్ అయితే ఎప్పుడో చేసేసిన ముచ్చట తెలిసిన తర్వాత. ఇంతకీ మీరేం మసాలా వాడుతున్నారు? జర మానుకోవాలి ప్యాకెట్ల మసాలాలు, అర్థమైంది కదా. ఇక దీని తర్వాత మన వైద్య నిపుణులుగా కాకుండా మన అవ్వలు కూడా చేసేది ఏంటంటే, ఎప్పుడైనా మీ అవ్వలు నూనెలనే కూరలు ఫ్రై చేసి తినక ఎప్పుడన్నా చూసిండ్రా? మరి మీరు చూసిండ్రో ఏమో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఎప్పుడు మా అవ్వ మటన్ కానీ చికెన్ కానీ ఏ కూరలైనా సరే నూనెలో ఫ్రై చేయగానైతే నేను ఎప్పుడైతే చూడలేదు. ఇలా ఫ్రై చేస్తారు కానీ వాళ్ళ స్టైలే వేరు, వాళ్ళ హెల్దీ టిప్సే వేరు. ఏ డాక్టర్ ఏ వైద్యుని ఇప్పుడు చెప్పక ముందుకే తింటూ ఉన్న అనుభవాన్ని బట్టి వాళ్ళు ఎంత ఈజీగా చేసేసిండ్రులా పానాలు ఖరాబ్ కాకుండా. మనం అందరం మర్చిపోయి వేరేటోళ్ళు ఎత్తున్నారు కదా అని అడ్డడంత నూనె పోతున్నాం, నూనెలో గోలిస్తున్నాం, తింటున్నాం, పానాలు ఖరాబ్ చేసుకున్నాం, దావకొల్ల చుట్టూ తిరిగి అది గోస పడుతున్నాం. అది మనకు అవసరం అనులా. తిన్నామంటే బిందాసుగా ఉండాలి. మళ్ళీ దావకొల్ల చుట్టూ తిరగకుండా ఉండాలంటే ఇయో గిట్ల కారము, ఇంతంత మసాలా, ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా మీడియం మంట మీద ఉంచులి. అట్లా ఉంచిన తర్వాత ఇక చూడుల్లి, మంచిగా పొయ్యిలు వేసారు. అబ్బాయి చికెన్లో వేసారు పోతే ఏం బాగుంటుందమ్మా. బయట చూడు నూనెలో ఎంత కమ్మగా ఫ్రై చేస్తున్నారు అంటే, ఎంత కమ్మగా ఉంది అని మంచిగా మీరు నోరు ఇరుచుకుంటున్నారో అంత పర్సు ఖాళీ అయ్యేదాకా దావకర్ల చుట్టూ తిరగాలి. ఎసరు పోసుకోవాలి, మంట పెద్దగా పెట్టులి. ఎదుడులి గిన్నె నిండా పోసిన ఎసరు మసలుకు మొత్తం కూడా ఖాళీ అయిపోయి మన ఫ్రై మనకి ఎట్లా సూప్ అయితే కావాలో అగో గట్ల ఏదాకా మరిగిచ్చి తిన్నారనుకోండి. గిట్లా వండిన మీరు మటన్ కూర కానీ చికెన్ కూర కానీ తినుల్లి, మీ పానానికి ఏం కాదు. నేను చెప్తలేనవ్వా, వైద్య నిపుణులు చెప్పిన తర్వాతనే మీకు చెప్తున్నా. గింతకు ముందుకు మావ చేసిన వంట ప్రకారమే నేను కూడా ఫాలో అయినా. కానీ మీకు చెప్పాలంటే ఖచ్చితమైన సమాధానం ఉండాలని మీకోసం అయితే చెప్తున్నా. తింటానా మీకు పానం మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. లేదు అంటేనేమో మీ ఇష్టములా. కానీ నేనైతే మాత్రం ఇట్లా చేసుకున్న కూర వాసన చూస్తుంటే కడుపు కుర్రు అనేది. ఇక పానం ఆగలే, దించి కొద్దిసేపు కూడా ఉంచలే. వేడిగా కూర పోసుకున్న 2 డబ్బాల మంచిగా పూరీలు రెడీగా పెట్టుకున్నానా. ఇక దవ్వ తింటూ ఉంటే అబ్బా ఇది కదరా చికెన్ కూర టేస్ట్ అనిపించి